సో ఇది మనకి ఎడిషన్ అనమాట. ఇదే విధంగా మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ పెట్టుకోవచ్చు, మల్టిప్లికేషన్ పెట్టచ్చు, డివిజన్ పెట్టచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ద బేసిక్ ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్స్ టు సి ప్లస్ మేబీ ఐ అని అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏం పెట్టానంటే 1 పెట్టాను. ప్రతి లూప్లో మనకు 1 యాడ్ అవుతుంది. ఒకవేళ 1 బదులు నేను ఐ పెట్టానంటే ఐ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సి ఈక్వల్ టు సి ప్లస్ ఐ అనమాట. ఎవ్రీ టైము ఈ సికి ఐ అనేది యాడ్ అవుతుంటుంది. ఓకేనా, రన్ చేసి చూద్దాం. సి ఏమైంది, ఫస్ట్ టైం సి వాల్యూస్ ఎలా ఉంటాయని అంటే దాని లూప్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ సి వాల్యూ ఎలా ఉంటుందంటే సి ఈక్వల్స్ టు ఫస్ట్ 0 ప్లస్ నెక్స్ట్ టైం అవుద్ది 1 యాడ్ అవుతుంది. తర్వాత 1 ప్లస్ సి వాల్యూ అంతా 2 అప్పుడు 3 ఉంటుంది. సో అదేవిధంగా 3 ప్లస్ 4. సో ఇదే విధంగా మనకి నెంబర్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అన్నమాట. ఇలాగా మనకి లాస్ట్కి 4950 యాడ్ అవుతాయి. ఇలాగ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సి వాల్యూ నెగిటివ్ అవుతుంది అన్నమాట. వాల్యూస్ అనేవి నెగిటివ్ అవుతుంది. సేమ్ అదే మెథడ్ నెగిటివ్లో వర్క్ అవుతుంది. అప్పుడు 4950 వచ్చింది, -4950. ఇది బేసిక్గా అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అని అనొచ్చు, లేదా బిట్ వైజ్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. మామూలుగా లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అండ్, ఆర్, నాట్, ఇవన్నీ కదా. సో అండ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక కోడ్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మనం ట్రూ పెడదాం. ఓకే, అది బి కూడా బి ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, ఇఫ్ ఏ అండ్ బి ఈక్వల్స్ టు ట్రూ, అప్పుడేంటి బి ఈజ్ ట్రూ, ఎల్స్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. ఓకే, ఇది ఎప్పుడు ట్రూ అవుతుందని అంటే 2 ట్రూ అయితే మాత్రమే ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది, దాంతోపాటుగా సెకండ్ వాల్యూ కూడా చెక్ చేస్తుంది. రెండు వాల్యూస్ ట్రూ అవ్వాలి, అప్పుడే మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ ఈ ఫస్ట్ది ట్రూ కాకపోయినా, సెకండ్ది ట్రూ కాకపోయినా మనకి అవ్వదు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. ఏ అండ్ బి ఈజ్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిని ఫాల్స్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఏ ట్రూ, బి ఫాల్స్ కదా. ఏ అండ్ బి ఈజ్ ఫాల్స్. అదేవిధంగా మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పైథాన్ 3.0లో బై డిఫాల్ట్ ట్రూ తీసుకుంటుంది ఆపరేషన్. సో మనం ఈక్వల్స్ టు ట్రూ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో మనం ఈక్వల్స్ టు ట్రూ పెట్టకపోయినా ది ఆటోమేటికల్ ఆపరేషన్ లెక్క ఈక్వల్స్ టు ట్రూ పెట్టకపోయినా సరే ఇది మనకి చెక్ చేసుకుంటుంది అన్నమాట. బులియన్ చెక్ చేసుకుంటుంది ఆ ట్రూ ఫాల్స్ లాగా. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఈ ఆర్ అంటే రెండింటిలో ఏదో ఒకటి ట్రూ అయితే, ట్రూ అయితే ఈ కండిషన్ అవుతుంది. ఏదో ఒకటి అవ్వచ్చు, ఏదో ఒకటైనా చాలన్నమాట. 2 అవసరం లేదు. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది, ట్రూ వచ్చింది కదా. సో 2 ఒకవేళ ఫాల్స్ అయితే మాత్రమే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ వస్తుంది, ఏ అండ్ బి ఈజ్ ఫాల్స్. ఓకే, ఇది ఆర్ అనమాట. నాట్ ఆల్రెడీ నేను చెప్పాను ఒక ఫస్ట్ వీడియోలో కదా. నాట్ అంటే అది కాకపోయినా ఆపోజిట్ టైప్ అనమాట. అవి మనకి ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్ అనమాట. మెంబర్షిప్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా 2 వస్తాయి. ఏంటి, ఇన్, నాట్ ఇన్. ఒకవేళ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లిస్ట్ ఉంది, మేబీ 1 2 3 4 5 6 ఎక్సెట్రా, ఇలాగ ఒక లిస్ట్ ఉంది. మనకు ఒక వాల్యూ అనేది ఇచ్చారనమాట. వాల్యూ అనేది ఏంటి, 3 అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇఫ్ వి ఇన్
ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్కి నేను ఒక వేరియబుల్ ఏ ఇచ్చుకున్నాను అనుకో, ఇఫ్ వి ఇన్ ఏ, అప్పుడు ఒక కండిషన్ నేను ఒక ఈ కోడ్ రన్ అవ్వాలి, కాకపోతే సమ్ అదర్ కోడ్ రన్ అవ్వాలి. సో ఈ ఇన్ అనేది ఏంటంటే అందులో ఉందా, ఒకవేళ ఉంటే ఈ పని చేయాలి, ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా నాట్ ఇన్ అంటే ఏంటి, దానికి ఆపోజిట్, ఒకవేళ లేకపోతే ఒక కండిషన్ ఫాలో అవుతుంది అనమాట. సో ఇది మామూలుగా మెంబర్షిప్ ఆపరేటర్స్ అనమాట. దాని ఎగ్జాంపుల్ కూడా చూసేసుకుందాం మనం ఫాస్ట్గా. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం దీన్ని. 3 ఈజ్ ఏ అంటే నార్మల్గా ఏం చేస్తాను, ఈ యొక్క 3 అనేది ఏ యొక్క అరేలో ఉంది అనుకుంటే అప్పుడు ఈ యొక్క కండిషన్ ఈ ట్రూ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఆ కోడ్ రన్ అవ్వదు. అదేవిధంగా ఇవి లిస్ట్కి అండ్ టపుల్కి కూడా వర్క్ అవుతుంది అనమాట. దీని బదులు నేను టపుల్ కూడా పెట్టచ్చు, టపుల్ పెట్టినా సరే వర్క్ అవుతుంది. ఓకే, ఇదనమాట. ఇవి మనకి మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఐడెంటిటీ ఆపరేటర్స్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే బేసిక్గా ఏంటి అంటే ఈజ్ నాట్ ఈజ్. ఒకవేళ మనకి ఏ అనేది 10 ఉంది, బి అనేది 10 ఉంది. ఇప్పుడు ఏ ఈజ్ బి, ఇఫ్ ఏ ఈజ్ బి ప్రింట్ ట్రూ మేబీ. ఇదేం చేస్తుంది అంటే ఈ యొక్క ఏ, ఈ యొక్క బి మెమరీ రెండు సేమ్ అయితే, ఓకే, రెండు సేమ్ అయితే ఈ కండిషన్ మనకి రన్ అవుతుంది అనమాట. మనకి నార్మల్గా ఈజ్ అంటే జస్ట్ ఈక్వల్స్ టు టైప్ అనమాట. ఈక్వల్స్ టు అంటే ఏ ఈక్వల్స్ టు బి అన్న, ఏ ఈజ్ బి అన్న ఒక టైప్ ఆఫ్ ఒకటే అనమాట. మీరు అలా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈజ్ నాట్ ఈజ్ జస్ట్ లైక్ దట్ అనమాట. ఓకే, మనం దీనికి ఎగ్జాంపుల్ అవసరం లేదు, బట్ ఓకే రాద్దాం. ఓకే, ఇది కోడ్ చూద్దాం. ఏ ఈజ్ బి అనమాట. ఒకవేళ నేను బిని 20 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏ ఈజ్ నాట్ బి వస్తుంది. ఓకే, రన్ అవ్వలేదు, అసలు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఎల్స్ అనే స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు ఎల్స్ ఏమి రన్ అవ్వలేదు. ఇది బేసిక్గా ఐడెంటిటీ ఆపరేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనమాట. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే నార్మల్గా మనకి చాలా ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే కొన్ని ఆపరేటర్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్కి హయ్యర్ ప్రిఫరెన్స్ అనమాట కంపేర్ టు ఎడిషన్ అనమాట. సో మల్టిప్లికేషన్కి హయ్యర్ ప్రిఫరెన్స్, ఎడిషన్ తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. దానికి ఎగ్జాంపుల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు మేబీ 3 + 4 × 5. సో పైథాన్లో మనకి ఫస్ట్ మల్టిప్లికేషన్కి హయ్యర్ ప్రిఫరెన్స్ అనమాట. ఫర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఏ అనేది 3 + 4 × 5 కదా. ఇది నేను రన్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై అవుతాయి అన్నమాట. ఓకే, ఈ రెండు మల్టిప్లై అంటే అయినప్పుడు ఎంత అయింది, మనకి 20 వచ్చింది కదా. 20 + 3 అనేది రన్ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది, మనకి 23 వాల్యూ వస్తుంది. నార్మల్గా ఏంటి 3 + 4 × 5 కదా చేయాలి, కానీ ఏమవుద్దంటే ఈ పైథాన్లో మనకి ఫస్ట్ 5 × 4 అవుతుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది అనమాట. కానీ ఇది మనం ఈ ఓవర్కమ్ చేయాలని అంటే ఏం చేయాలని అంటే దీనికి బ్రాకెట్స్ మనం పెట్టాలి. ఓకే, అప్పుడు ఏమవుద్దని అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ అయ్యి తర్వాత ఇది మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇదే విధంగా మనకి కొన్ని ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి నేను కింద రిఫరెన్స్ లింక్లో ఇస్తాను, మోర్ డీటెయిల్స్ అనమాట. మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ నేను ఈరోజు మేబీ ఈవినింగ్ ఒక ఎక్సర్సైజ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో రిలీజ్ చేస్తాను. ఓకే, మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోయి ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, వాట్సాప్ గ్రూప్లో. థ్యాంక్ యూ.